జీవం కలిగిన దేవుని మాటలు వినుచున్న మా ప్రియులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు బైబిల్ గురించి ప్రాముఖ్యమైన ఒక పుస్తకం గురించి తెలుసుకోవాలని నా ఆశ. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన పుస్తకములు 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన పుస్తకాలు 27. ఈ క్రొత్త నిబంధన పుస్తకములో ప్రాముఖ్యమైన పుస్తకము ఏదంటే అపోస్తల కార్యము అని నా అభిప్రాయం. ఎందుకు అపోస్తల కార్యము ప్రాముఖ్యమై ఉన్నదంటే, ఈనాడు ప్రపంచం మొత్తానికి కూడా సువార్త ప్రకటించబడ్డదంటే అపోస్తలుల ద్వారానే. కాబట్టి ఈ పుస్తకమునకు పేరు ఎందుకు పెట్టబడ్డదంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నట్టుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదే మత్తయి సువార్త 10:2వ వచనంలో అపోస్తలుల పేరులు అక్కడ మనం చదువుతాం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు మనం అక్కడ చదవడము మనం చూస్తాం. చాలా వరకు ఈ యొక్క అపోస్తల కార్యము చదవరు, కానీ అపోస్తల కార్యము చదవడం వల్ల సంఘము ఏ విధంగా విస్తరించబడ్డదో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ అపోస్తల కార్యము మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనములో అపోస్తలుల పేర్లు చెబుతూ చివరిగా ఇస్కరేతు యూదను మనం చూస్తాం. ఈ ఇస్కరేతు యూద ప్రభువైన యేసుక్రీస్తును యూదులకు అప్పగించడం ద్వారా తర్వాత ఆయన పశ్చాత్తాపపడి మరి ఆ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడము దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. తర్వాత అపోస్తల కార్యము 1వ అధ్యాయం నుంచి మనం చదివితే అక్కడ పేతురు నిలబడి 12 మంది అపోస్తలులలో ఇస్కరేతు యూదా గురించి మాట్లాడుతూ మరి ఆ ఇస్కరేతు యూదా స్థానంలో మరొకరిని ఏర్పరచుకోవాలని అక్కడ చీటీలు వేయడము దేవుని వాక్యంలో మనం చూస్తాము. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే అక్కడ మత్తయి పేరు వెళ్ళినప్పుడు ఆ మత్తయిని ఈ 11 మంది అపోస్తలతో పాటు చేర్చుకోవడము దేవుని వాక్యంలో మనము చూస్తాం. ఈ రీతిగా అపోస్తలులు యేసుక్రీస్తు మరి యోహాను సువార్త 16వ అధ్యాయం అక్కడ 5వ వచనంలో అనుకుంటా సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు అనే మాటను మనము అక్కడ చూస్తాం. అదేవిధంగా వీరు పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వాక్యమును ప్రకటించడము చూస్తాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే చాలామంది ఆ పేతురు ప్రసంగమును విని అనేకులు హృదయం నొచ్చుకొని బాప్తిసము పొందిన వారిలో ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సంఘములో చేర్చబడిన వారు
క్రీస్తును వెంబడిస్తూ వారు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చూడండి, అపోస్తలులు చేసిన ప్రార్థన, వారు చేసిన పని విధానాన్ని చూస్తే ఈనాడు ప్రపంచం మొత్తం కూడా క్రీస్తును ఎరిగి ఉంటున్నది. కాబట్టి సంఘము విస్తరణ పొందడము, సంఘము మరి అనేకులు నడిపించబడము దేవుని వాక్యములో చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలైన మనము సంఘ చరిత్ర, అపోస్తల కార్యము చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మరి ఏమైనా తప్పులుంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయాలని ఈ యొక్క వాక్యమును ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.